నామములో కూడి ఉన్న దేవుని పిల్లలైన మీకంతా ప్రభువైన యేసుక్రీస్తు శుభమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే, ఈరోజు కొన్ని రకాల పోతుల గురించి చెప్పాలని దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడ్డాను. కొన్ని రకాలైనటువంటి పోతుల గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మేము అందరం ఆడవాళ్ళం కదా, పోతుల గురించి చెబుతున్నారు ఏంటని అనుకోవద్దు. జాగ్రత్తగా వాక్యం విందాం, ఓకేనండి? సరే, మనము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కటి మాత్రమే చదువుకుందాం. మీరు చదువుని మళ్ళీ చదవాలంటే వాక్యం ప్రసంగం ఇప్పుడు అవదండి, అది చాలా పెద్ద ప్రసంగం. నేను గంటలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చదవండి సరిగ్గా. సోమరి సీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో సోమరి అని పిలుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సోమరి ఏమంటున్నాడమ్మా? సోమరి సీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. ఎవరిని చూసి మనం జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు దేవుడు? సీమలను చూసి జ్ఞానం తెచ్చుకోండి అంటున్నాడు. ఎవరికి ఈ మాట చెబుతున్నాడంటే, ఆత్మీయ సోమరితనంగా ఉన్నటువంటి వ్యక్తులకు చెబుతున్నటువంటి మాట. ఆత్మీయంగా సోమరిపోతులు, ఆత్మీయ సోమరిపోతులు. ఒక మాటలో చెప్పాలంటే, ఆత్మీయంగా ప్రార్థన చేయలేనటువంటి సోమరితనము, ఏకువుని లేచి ప్రార్థన చేయలేనటువంటి సోమరితనము, ఉదయాన్నే లేచి దైవ ధ్యానాన్ని చేయలేనటువంటి సోమరితనము, తిండికి ఉన్నటువంటి ఆతృత దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ, మరి దైవ సన్నిధిలో పాటలు పాడే విషయంలో కానీ, చప్పట్లు కొట్టే విషయంలో కానీ మనం ఎలా ఉంటామంటే సోమరుల వలె ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్నోసారి ఎస్తేరండి గారి ఇంట్లో ప్రార్థన పెట్టాం. దయచేసి ఎవరు ఏమో అనుకోవద్దు. అక్కడ కొత్త వాళ్ళు 2-3 వచ్చారు. వేరే సంఘపోడో లేకపోతే బంధువులో కులస్తులో నాకు తెలియదు, కానీ అందరూ చప్పట్లు కొడుతున్నట్టు పిడకలు సరిసినట్లుగా అన్నారు తప్ప సౌండ్ మాత్రం బయటికి రావట్లేదు. నేను 2-3 సార్లు అన్నాను గమనించి, అమ్మ చప్పట్లు కొట్టమంటే నేను గోడ మీద పిడకలు సరిసినట్టు ఏంటి ఆ వరుస ఏంటంటే, నేను ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు అలాగే మొదలెట్టారు. ఇంకేదంటే చప్పట్లు కొడితే చేతులు కందిపోతాయేమని భయం అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో పాటలు పాడేటప్పుడు దేవుడు ఇచ్చిన చేతులతో ఏం చేయాలి? మనము చప్పట్లు కొట్టాలి. దేవుడిచ్చిన నోటితో దేవుని సన్నిధిలో పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి. అంతేగాని నోరు ఎందుకు ఇచ్చాడమ్మో? తినటానికండి. తినడానికి కాదు. మొట్టమొదటి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దేవుడిని స్తుతించడానికి ఇచ్చాడు, దేవుడిని మహిమపరచడానికి ఇచ్చాడు, దేవుడిని ఆరాధించడానికి. ప్రతి అవయవాన్ని కూడా దేవుడి కొరకు మనం వాడబడితే కనుక దేవుడు మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం తినేసి ఒకే చోట కూర్చున్నాం అనుకోండి, శరీరంలో రక్త ప్రసరణ లేక కాళ్ళు చేతులు తిమ్మిరి లేకటం, అండ్ కూర్చుని పైకి అయితే సిటిక్కమంటాం, మళ్ళీ కూర్చుంటే సిటిక్కమంటాం. ఈ నడువు నొప్పులు, కాళ్ళు నొప్పులు, తలకాయ పోట్లు ఒక రకమైన జబ్బులు కదండి. అరికాళ్ళు సిరుగులు, పోట్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే సోమరిపోతుతనం వలన ఆరోగ్యం కూడా చెడిపోయి బలహీనలం అయిపోతా ఉన్నాం చాలామంది. అంచేత కష్టపడి పని చేయాలి. అదో 6 రోజులు మీరు పని చేస్తారు. పనికి వెళ్తే పని చేస్తేనే కానీ కూలి పని ఎవడం, అవునా? అలాగే దేవుని మందిరానికి వచ్చినప్పుడు 7 రోజులకు ఒకసారి మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఎక్కువ. శుక్రవారం రారు, ఆదివారం వస్తారు. మీరు ఎన్నెన్నో చెప్పుకోండి, మీరు ఎన్నెన్నో వాక్కోండి, మా పని మాదే, మీ పని మీదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఏమంటున్నాడంటే, సోమరి సీమల దగ్గరికి వెళ్ళి వాటి నడకను చూసి ఏం తెచ్చుకోవాలంటే మనము జ్ఞానము తెచ్చుకోవాలంట. ఎవరు తెచ్చుకోవాలి జ్ఞానము? దేవుని మందిరానికి వెళ్ళే మనము తెచ్చుకోవాలి. ఎందుచేతంటే ఆదివారం పెందలకాడే లేచి పనులన్నీ చక్కబెట్టుకొని 11 గంటలకు ప్రార్థన అంటే మనం 10 నిమిషాల ముందే మందిరం దగ్గరికి వచ్చి ఉండాలి. దేవునికి స్తోత్రం. 11 గంటలకు ప్రార్థన అంటే 11:30కే 12 గంటలకు వస్తాం. 12 గంటలకు ప్రార్థన అంటే 1 గంటకు వస్తాం. 1 గంటలకు ప్రార్థన అంటే 3 గంటలకు వస్తాం. మనం ఎంత లేటుగా పెట్టుకున్నాం, మనం లేటుగానే వస్తాం, కానీ ఏ సమయానికి వాక్యానికి రాలేనటువంటి దుస్థితి. అది ఏమంటారంటే దాన్ని సోమరితనము. ఏం తనమమ్మా? సోమరితనము, ఆత్మీయ సోమరితనము.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ సోమరితనము. వీళ్ళేమన్నాడంటే దేవుడు సోమరిపోతులు. ఏం పోతులమ్మా? సోమరిపోతులు. ఎవరాళ్ళు? ప్రార్థన చెయ్యగలిగి చేయలేనటువంటి వాళ్ళు సోమరిపోతులు. పాటలు పాడగలిగి పాడని వాళ్ళని సోమరిపోతులు అంటున్నాడు దేవుడు. అందుచేత నువ్వు లోకంలో ఎక్కడ సోమరితనంగా ఉన్నా కానీ దేవుని మందిరంలోకి వచ్చేటప్పటికి చంటి పిల్లలు ఎలాగైతే గిలగచ్చగా తిరుగుతారో అలాగే మన చేతులు చంటి పిల్లల వంటి సురిగ్గా మన చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించాలి, మహిమపరచాలి. దేవుని మనం మహిమపరిస్తే మన కుటుంబాలను మనల్ని కూడా దేవుడు ఘనపరుస్తాడండి. దేవునికి స్తోత్రం. అంచేత సోమరి చీమల యొద్ద దగ్గర వెళ్ళి వాటి నడత నువ్వు జాగ్రత్తగా చూసి తెలుసుకోమంటున్నాడు. చీమ అల్ప జీవులన్నిటిలోకి అల్పమైనటువంటి జీవి చీమ. భూమి మీద ఉన్న ప్రతి విధమైనటువంటి జీవి కంటే బహు చిన్నదైనటువంటిది చీమ. మనము ఒక్కొక్కరికి తాటికాయల్లో మనకు బుర్రలు ఉన్నాయి, ఇంత మెదళ్ళు ఉన్నాయి మన లోపల. కానీ చీమకి చిన్న తలకాయ ఉంటుంది. ఎంత ఉంటుందమ్మా? అమ్మా ఎంత ఉంటుంది? చీమకి ఎంత తలకాయ ఉంటుంది శారమ్మ గారు? ఆవగింజల్లో చిన్న ఆవగింజ అంతా దాని తలకాయ ఉంటుంది. అవును కదా? మనకలాగే దానికి కూడా ముక్కు ఉంది, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరుందా? ఉంటేనే తింటుంది. అన్ని అవయవాలు ఆ చిన్న తలకాయలోనే ఉన్నాయి. దాని తలకాయ ఎంత? దాని అవయవాలు ఎన్ని ఉంటాయి? దాని తలలో మెదడు ఎంత ఉంటుంది చెప్పండి మీరు. ఇప్పుడు చిన్న ఆవగింజ అంత తలకాయ ఉన్నప్పుడు దాంట్లో మెదడు ఎంత ఉంటుంది అమ్మా? ఆ మెదడు ఎంత ఉంటుందంట? ఆ చీమలో ఉన్నటువంటి చీమ తలకాయే చిన్నది కదా, దాని అవయవాలన్నింటిలో ఒక అవయవం అనేటువంటిది మెదడ. ఆ చిన్న మెదడుతో అది ఆలోచన చేసినప్పుడు అది చక్కగా నడుచుకుంటూ వెళ్తుందంట. అది వంకర టెంకరగా నడదది. చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి. చీమలకి ఎక్కడైనా 4 నోక్ గింజలు దొరికినాయంటే క్రమము తప్పకుండా లైన్గా వెళ్తాయి, లైన్గా వస్తాయి. అవునా? అవునా కాదంటారా? మీరు చూడండి, ఎక్కడ గుప్పుడు గింజలు చూడండి, లైన్గా వెళ్తాయి, లైన్గా వస్తాయి. అదే మనకి ఇవాళ ప్రభుత్వ పరంగా తలప 10 కేజీలు బియ్యం ఇస్తున్నారని చెప్పి మీరు సంచులు తెచ్చుకోమన్నారు అనుకోండి, చీమల్లో మనం లైన్గా ఉంటామా? క్రమంగా వెళ్తామా? నాకు ముందంటే నాకు ముందు, నాకు ముందంటే నాకు ముందు. బలమైన వాళ్ళు అందరూ బలహీన వాళ్ళు వెనక్కి గెంటేసి ఈ బలమైన వాళ్ళు అందరూ ముందుకెళ్ళిపోయి ముందు వరుసలాళ్ళు ఉంటారు కదండి. బలమైన వాళ్ళు ముందు ఉంటారు, బలమైన వాళ్ళు వెనకాల ఉంటారు. అంటే మనుషులలో లేనటువంటి క్రమము, మనుషులలో లేనటువంటి నిదానము దేంట్లో ఉందంట? చీమల్లో ఉంది కనుక ఓరు సోమరిపోతులారా, మీరు చీమల దగ్గరికి వెళ్ళి అవి ఎంత చక్కగా నడుస్తున్నాయో, ఎంత జ్ఞానంగా నడుస్తున్నాయో, ఆ చిన్న జీవులు చీమలను చూసుకొని మీరేం తెచ్చుకోవాలంట? చీమలను చూసి జ్ఞానం తెచ్చుకోండి. ఇప్పుడు మనం చూసి అట్లు మనం చూసి నేర్చుకోవాలా, మనం అట్లని చూసి నేర్చుకోవాలా? ఈ మాట ఎవరు అంటున్నారు మనతోటి? దేవాది దేవుడు చెబుతున్నాడు. సిగ్గుచేటా కాదంటారా? చీమల దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవడం ఏంటండి? చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం ఏంటి? చీమలు కష్టపడతాయంటే చిన్న జీవైనా కష్టపడతాయి, చిన్న జీవైనా కష్టపడతాయి. మనకి 2 పూటలు బియ్యం ఉన్నాయని కూడా ఇంట్లో 3వ పూటకే పని చేయం. ఏమొస్తుంది? సోమరితనం వస్తుంది. ఏం పర్లేదు, ఇంకా 2 రోజుల దాకా ఏమీ పర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక 500 జేబులు ఉన్నాయనుకోండి, 4 రోజుల దాకా ఏం పర్లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 500 కష్టపడకూడదా? 500 మళ్ళీ పనికి వెళ్ళకూడదా? ఏమంటే 500 కాడి ఇంకొక 500 ఎక్స్ట్రా ఉంటే కనుక జేబు బరువెక్కిపోద్దా? మోయలేని పరిస్థితి. సోమరితనం ఎంచేదంటే ఉన్న దాంతో సరిపెట్టుకోవడం. ప్రియమైన వారులారా, మనకున్న భక్తితో సరిపెట్టుకోకూడదు. బాప్తిసాలు తీసుకున్నాం మంచిదే. పరిశుద్ధాత్మ శక్తి కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి, పరిశుద్ధాత్మ ప్రేరణ కావాలి. నేను ప్రార్థన చేస్తే మండుతూ ప్రార్థన చేయాలి, మండుతూ ప్రకాశిస్తూ ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చి నాకు తెలియకుండా కానీ నాలో ఆయన ఉండి ఉచ్చరింపు శక్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన విజ్ఞాపన నీవు ఎలాగో చేయాలో నీకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షముగా ప్రార్థన చేస్తాడు. ఏ పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు కదిలేకుండా అలా ఉంటావా? సోమరిగా ఉంటావా? నువ్వు
దేవుడు నీలో కదిలిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో మండిస్తూ ఉంటే నీవంత సోమరితనంగా అంత నిమ్మకి నీళ్ళేసినట్టుగా ఉండగలవా? ఉండలేవు ప్రియమైన వారులారా. అందుకే నీ సోమరిపోతూ నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకో అంటున్నాడు. చీమ చిన్న అల్పమైన చీమ, చిన్న తలకాయ, దాంట్లోనే చిన్న మెదడుతో ఎంత దూరంగా ఆలోచిస్తుందో. పెద్ద పెద్ద తలకాయలుండి, ఇంతంత మెదళ్ళుండి, ఏమండి ఎంతంత మనుషులమై ఉండి, చెట్టంత మనుషులమై ఉండి మనకు సరైనటువంటి జ్ఞానము లేదు కనుకని చీమల దగ్గరికి వెళ్ళి ఏమి నేర్చుకోవాలి అమ్మా? జ్ఞానం నేర్చుకోవాలి. అది మీరు వాళ్ళింటికి వెళ్ళి ఏళ్ళింటికి వెళ్ళి ఆసమ్మాటలు బోసమ్మాటలు నేర్చుకుని చెడంతా నేర్చుకోపోకండి. మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్ళాలి? మాట్లాడరావండి చారమ్మ గారా, ఎక్కడికి వెళ్ళాలి మీరు ఖాళీగా ఉంటే? దేవుడు ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడా? అది దేవుడు ఏమన్నాడంటే నీకు తీరుకున్నప్పుడు చీమల యొద్దకు వెళ్ళు అన్నాడు. అవునా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? చీమల దగ్గరకు మానేసి మన చుట్టాలు ఎక్కడున్నారా, బంధువులు ఎక్కడున్నారా, వాళ్ళని ఎదుర్కొంటున్నాం మనం. వాళ్ళ కాదు, వాళ్ళ మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తారు, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తారు. మన ఆత్మీయ జీవితం బాగుపడాలంటే, మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలంటే, మన కుటుంబాలు సమృద్ధిగా ఉండాలంటే మనం ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలంట? చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆశ్చర్యంగా ఉండొచ్చు ఈ మాటలు మనకి చెబుతున్నా, నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రియమైన వారులారా, దేవుడు మన కోరుకుంటున్నది ఏంటంటే, ఆ సోమరిపోతులారా మీరు చీమల దగ్గరికి వెళ్ళి ఏమి నేర్చుకోవాలి? జ్ఞానం నేర్చుకోండి. అంటే ఇప్పుడు మన దగ్గర ఏమి లేనట్టు? అన్నీ ఉన్నాయి. ఏం లేదమ్మా? అది జ్ఞానం లేదు. దేవునికి స్తోత్రం. అంచేత ప్రియమైన వారులారా, మొట్టమొదటి మాట సోమరితనము ప్రార్థన అనేటువంటిది చెయ్యనివ్వదు. సోమరితనము పెందలకాడే మందిరానికి వెళ్ళనివ్వదు. సోమరితనము దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యనివ్వదు. ప్రార్థన చెయ్యనివ్వకపోగా చేసేవాళ్ళని కూడా చేయనివ్వదండి. ఈ సోమరితనము చేసేవాళ్ళు కూడా చేయనివ్వదు. ఒక సోమరి ఉందనుకోండి, ఆ సోమరి పనిచేయదు, కానీ చేసేవాళ్ళు కూడా ఏం చేస్తుంది? సోమరితే చెడగొడతా ఉంటుంది. అది సోమరిపోతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సోమరిపోతుని ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు చీమల దగ్గరికి వెళ్ళి ఏమి నేర్చుకోవాలంట? జ్ఞానం నేర్చుకోవాలి. ఇది మొట్టమొదటి పోతు. ఏం పోతాం? ఇది సోమరిపోతు, అనగా ప్రార్థన చేయనటువంటి పోతు, మందిరానికి వెళ్ళలేనటువంటి పోతు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండో పోతు దగ్గరికి వద్దాం. మొట్టమొదటి పోతు సోమరిపోతు అయిపోయింది. ఇప్పుడు రెండో పోతు ఏంటమ్మా? 6:9 చదువుందాం. సోమరి, ఎందాక నీవు పండుకొని నిద్రపోతావు. సోమరి, ఎంతవరకు నీవు పండుకొని నిద్రపోతావు. ఇదే పోతంటే నిద్రపోతు. ఏం పోతామా? నిద్రపోతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతగాడ పడుకున్నా, పొద్దెక్కేసిన, పొద్దు పొడిసిన, ఇంకా దుప్పటి తనిపెట్టి లేగమ్మ తెల్లారిపోయింది బడికెళ్ళి కానీ లేగమ్మంటే ఈ దారికి పడుకోను, ఆ దారికి పడుకోను, ఆ దారికి తిరగను, ఈ దారికి తిరగను, ఎంతసేపు పడుకున్నా నిద్ర మొత్తు మాత్రం మనలోనికి బయటికి వెళ్ళదండి. ఇదే పోతంటే నిద్రపోతూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోతూ తన పనికి రాదండి. చక్కగా పెద్దలుగానే పడుకోవాలి. ఆడవాళ్ళు ఎప్పుడు లేగాలి? 5 గంటలకు లేగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొద్దున 5 గంటలకు లేగాలి. పూర్వం అయితే 3 గంటలకే లేచేవారండి. పూర్వం 3 గంటలకు లేచి ఓకళ్ళు తుడుచుకొని దూడగడ బాగు చేసుకుని పాలు తీసుకొని ఆడవాళ్ళు ఈ పని చేస్తే మొగోడు పొలం పనులకి వెళ్ళేవారు. ఎప్పుడు 3 గంటలకు లేచేవారు. అది సాయంకాలం 8 గంటల పడుకుని పొద్దున్న 3 గంటలకు లేచేవారు. లేచి లేవడంతో పనికి వెళ్ళేవాళ్ళు పనులు చూసుకుని పొద్దు పొడిచి పొడవగానే గంజేసుకుని ఉల్లిపాయ నంచుకుని సల్తాను తినేవారు. కాబట్టి వాళ్ళ కంటి రోగాలు ఉన్నాయా? కళ్ళజోళ్ళు ఎంచుకున్నారు వాళ్ళు? తలకు రంగులు వేసుకున్నారా వాళ్ళు? లేదు కదా. ఇప్పుడు మనం రంగు లేకపోతే తల లేదండి. ఇప్పుడు అది రంగు వేసుకునే వాళ్ళు ఎవడన్నా ఉన్నారంటే ఎక్కడో 100కోటికి అందరూ రంగులు వేసుకుంటున్నారు. వాళ్ళనేమి లేదండి. అంచేత కళ్ళు చూడండి లేనటువంటి వాళ్ళు లేరు. ప్రతి వాళ్ళు కళ్ళజోడు ఎంచుకోవాల్సిందే, తలకు రంగులు వేసుకోవాల్సిందే. ఈ లోనిపోని రోగాలను ఎందుకు వస్తున్నాయంటే సకరేతుల దాకా మేలుకుండి మిట్ట మధ్యాహ్నం దాకా పండుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ తిన్నది ఏమవుతుందంటే తిన్నట్టుగా పుడిచిపోయి ఈ జాయింట్లో పెయిన్ బయలుదేరుతుందండి.
మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు. ఈ మధ్యలో పాటరమ్మ గారికి అరికాళ్ళు చురుకులు పోట్లు మొదలెట్టండి ఆవిడ. అలాగే అంటే ఆవిడనే కదా మొత్తం అందరికీనే. ఏ నొప్పులు లేని వాళ్ళు లేరు. ఉన్నారమ్మా? ఏదో నొప్పి ఉన్నవాళ్ళే కానీ మాకు ఏ నొప్పులు లేవు అన్నవాళ్ళు ఎవరో లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనలో మొట్టమొదటిది ఏ పోతుతనం అంటే అది సోమరిపోతుతనాన్ని విడిచిపెట్టాలి ఆత్మీయంగా. రెండవది ఇంకోటి ఏంటండి, నిద్రపోతూ. ఏం పోతామా? పొద్దున్నే లేచి ఏం చేయాలంట? ప్రార్థన చేసి పని మొదలెట్టాలి. పొద్దున్నే లేచింది. నీకు చిన్న ఉదాహరణ చెప్తాను. చందగాడు అన్నాడంట, బాబా పొద్దున్నే లేచి తెల్లరి గట్టలు లేచి యావారు వెళ్ళాలి రబ్బాయి, తెల్లరి గట్టలు లెగ్గొట్టరారంటే నాకు లాంటి తండ్రి ఒక కొడుకుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వయసు పెద్దోడు కదా, మరి తండ్రి అంటే పెద్ద వయసే కదా. తెల్లరి గట్టలు లేవలేక కొడుకుతో చెప్పాడంట. కొడుకు అనుకున్నాడంట, అయ్యో మా నాన్న పెద్ద వయసు అయిపోయింది కదా, మా నాన్న 50,000 రావాలంటే చాలా బాధపడవలసి వస్తుంది, పెద్దోడిని బాధపడుతుంది కానీ వీడు సకవరిత్రుడే లేచి వీడు 50,000 వచ్చేసాడంట. ఎందుకమ్మా? తండ్రిని లెగ్గొట్టడం, తండ్రిని బాధ పెట్టడానికి వీడు సకవరిత్రుడు లేచి 50,000 వచ్చాడు. సరే కొడుకు లెగ్గొడతాడని చూస్తున్నాడు, లెగ్గొట్టలేదు. వీడికి అయితే మొత్తం మేలుకు వచ్చిన తర్వాత లేచి ఇప్పుడు 50,000 చేస్తే తండ్రితో అన్నాడంట, డాడీ నేను తెల్లగట్ల 2:30కి 50,000 వచ్చేసాను అన్నాడంట. తెల్లగట్ల 2:30కే పెద్దోడు కదా, నిన్ను బాధ పెట్టడం కానీ వచ్చేసాను అన్నాడు. మరి ఏం చేసావురా అంటే, 50,000 రావన్నా కదా నువ్వు, 50,000 వచ్చాను కానీ నువ్వేం చెప్పలేదు కదా అన్నాడంట. 50,000 బాబు లెగ్గొట్టమని వీడు చెబితే ఆడు తెల్లారితోడికి 50,000 వచ్చాడంట. ఈ పొద్దున్నే లేచి అదరాపోదరా ప్రయాణం అయ్యి ఏం పట్టుకు రాకుండా వచ్చిందంట. వచ్చింది మొగలతో నుంచి 50,000 వచ్చింది. 50,000 ఎందుకు వచ్చిందో అసలుదే మర్చిపోయింది. రావడం టైంకి వచ్చింది కానీ తేవాల్సింది ఏదో మర్చిపోయింది. దేవునికి స్తోత్రం. అంచేత మనం బయలుదేరేటప్పుడు ఏ పని మీద బయలుదేరుతున్నామో ఆ పనికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ చూసుకుని మనం జాగ్రత్తగా బయలుదేరి వచ్చి వచ్చిన పనిని చూసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి. అంతేకాని ఎక్కడికో 50,000 వెళ్ళాలని చెప్పి తెల్లారికి దాన్ని ఏమంటారంటే పుల్ల 50 అంటారు. అర్థమైందా మీకు? పుల్ల 50 అంటే అదేనండి. పుల్లయ్య 50 అంటే తండ్రి కొడుకు పేరు ఏం పెట్టాడంటే పుట్టినోళ్ళు అలా చస్తున్నారని ఆవిడకి పెంటం పేరిట్టారంట. ఈవిడికైనా ఏమంటే అదే మీకైనా ఆవిడకి పెంటం పేరిట్టారంట. పుట్టినోళ్ళు అలా చస్తున్నారు, పెంటం పేరిట్టాడు. అలాగే ఆడ పుట్టినోళ్ళు అందరూ చస్తున్నారని చెప్పి ఆడికి ఏం పేరిట్టాడంటే పుల్లయ్య పేరిట్టారంట. ఏం పేరమ్మా? పుల్లయ్య పేరిట్టారు. అందుచేత ఆడు పుల్లయ్య అంటాడు. అది పుల్ల 50 అంటారు. దాన్నే ఏ వ్యాపారం? పుల్ల 50. దేవుని స్తోత్రం. మానేస్తాను. ఇప్పుడు మొట్టమొదటి పోతూ సోమరిపోతూ, ఇప్పుడు రెండోది నిద్రపోతూ. అంచేత మనం నిద్రపోయే టైం నిద్రపోవాలి, పని చేసే టయాన్ని పని చేయాలి. ఇంకా కొన్ని అలవాట్లు ఉన్నాయండి. పొద్దున్న లేకపోతే లేచేది కదా, తలకాయ పైకెత్తి మా తాతయ్య మంచం ఇంకా లేచేయడం లేదని చూసేదండి. మళ్ళీ తప్పుడు మూసేట్టేదండి. మళ్ళీ లేచి కానీ చెప్పిన కాదు నాన్నమ్మ లెగ్గొట్టడం, మళ్ళీ మంచం వెంక చూడటం మా తాతయ్య లేచాడో లేదా అంటే మా తాతయ్య లేచే లేద్దాం అనుకునేది అనమాట. నా వయసు ఎంత, దాని వయసు ఎంత అంటే నాకు 63 సంవత్సరాల వయసు, దానికి 13 సంవత్సరాల వయసు. ఇప్పుడు రెస్ట్ తీసుకునే వయసులో ఉన్నది, కష్టపడే వయసులో ఉంది. నాతో పాటు సమానంగా తినడానికి ప్రయత్నం చేస్తుంది, నాతో పాటు సమానంగా పడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మరి రాబోయే కాలంలో సోమర్తనం కాబట్టి ఏమవుతుంది అమ్మా? సోమర్తనం ఆల్రెడీ ఇప్పుడు దీన్నే ట్రైనింగ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు సోమర్తనంలో ట్రైనింగ్ అవుతుంది. సోమర్తనం ఎలాగా అనేటువంటి దాన్ని. దేవునికి స్తోత్రం. కష్టపడే వయసులో కష్టపడాలి, సుఖపడే వయసులో సుఖపడాలి. కష్టపడే వయసులో సుఖపడటం అనుకో రేపొద్దున్న కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత జీవితంలో ఎప్పుడు కూడా ముందు కష్టపడి పైకి రావటం నేర్చుకోవాలి. జీవితంలో కష్టపడి పైకి రావడం నేర్చుకోవాలి. ₹10 కూలి పని చేశాను, ₹2 కూలి పని చేశాను, 2.5 3 కూలి పని చేశాను, ₹5 దాకా చేసి వ్యవసాయం పని మానేశాను. నేను అన్ని పనులు వచ్చి వ్యవసాయం పనులు అన్నీ చేస్తాను. ఎందుకు ఎవరు చెప్తున్నానంటే నాకు ఆ పని వచ్చి ఈ పని రాదు అనుకుంటాకేమీ అన్ని రకాల కష్టపడ్డవాడిని, సుఖపడినవాడిని కాదు. నేను కష్టపడి బయటకు వచ్చినవాడిని. అంచేత కష్టం అనేటువంటిది మన పిల్లలకు కూడా నేర్పాలి. ఏమి నేర్పాలి? ఏమి నేర్పాలమ్మా?
కష్టపడి పని చేయడం నేర్పాలి, కానీ సోమరితనం నేర్పకూడదు. అమ్మా పడుకో, నన్ను అంతా బళ్ళు కూర్చొని చేసావు, పరీక్షలు రాసావు కదా, అటు ఇటు తిరిగా కదా, నడులో అవుతుంది కదా, పడుకో అమ్మా పడుకో. ఏమి నేర్పింది? సోమరితనం. అంతినప్పుడు చేపాలతో కొన్ని నీళ్ళట్టు రమ్మంటే నేను ధ్యానం అని చెబుతుంది. కారణం ఏంటంటే సోమరితనం నేర్పితే ఆడ పని చెప్తే రేపు పొద్దున పని చెయ్యనే చేయరు. కూతురైనా మనవరైనా మనవరాలైనా ముద్దు మనవరాలైనా పని చెబితేనే రేపు పొద్దున్న పని నేర్పితేనే పని చేస్తారు. వాళ్ళు సోమరితనాన్ని అలవాటు చేసి పని చేయమంటే చేస్తారా? చేస్తారమ్మా? అంచేత నిద్రపోతులు నిద్ర కోసం వాళ్ళు వెళ్తారు తప్ప ఏ పని మీద వాళ్ళకి ఉండదు. సరిగ్గా మనం ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, కొంతమంది 11ంటికి తినేస్తారు. 11ంటికి తినేసి ఆ ఫ్యాన్ వేసి టీవీ కూడా కూర్చున్నారు అనుకోండి, అలాగే నిద్ర పెట్టేస్తుంది హ్యాపీగా. వాళ్ళు ఏం పోతులంటే నిద్రపోతులు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చిన కూడా నిద్రపోతున్నారు, అదే అలవాటు మీద కొంతమంది. దేవుని మందిరంలోకి వచ్చిన వాక్యం వింటారంటే అబ్బే కునిగిపోట్లు, కునిగిపోట్లు. ఏం పోతులు? నిద్రపోతులు. దేవునికి స్తోత్రం. అంచేత నిద్రపోతుతనం చాలా ప్రమాదం అండి. తిండిపోతుతనం తర్వాత చెప్తాను. మొట్టమొదటిది సోమరిపోతు. ఏ పని చేయాలన్నా బద్ధకం, బాధ, వేదన. గుడికి ఆడిపోని తీసినట్టు వెళ్తారండి కొంతమంది. ఏదైనా పని చెప్తాను మనసు ఒప్పదండి, అదో పని. రెండోది నిద్రపోతులతనం. మూడో పోతుతనం ఏంటో చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో పోతు ఎక్కడమ్మా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ పోతుంది. చూడం త్వరగా. 1 కొరింథీ 5:11. ఇప్పుడైతే అది చాలు, అక్కడ ఆగు. ఏం పోతాడు? తిండిపోతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోతు గురించి అన్నాం ఏమండి, సోమరిపోతు గురించి అన్నాం. ఇదే పోతు తిండిపోతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తినేటప్పుడు అన్నింటిలో కంటే మంచిది కావాలని ఎరుకు తింటూ ఉంటాం. చేపల కూర వండుకున్నాం అనుకోండి, దాంట్లో తోక ఉంటుంది, తలకాయ ఉంటుంది, నడుము ముక్కలు ఉంటాయి. ఉంటాయో ఉండవా? ఈ 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాలు నలుగురికి పడతాయి. అందరికి తోకలు పడడం, అందరూ తలకాయలు పడడం, అందరికీ నడువులు పడడం. ఈ తిండిపోతులు ఏం చేస్తారంటే నడుము ముక్కలు ఒట్టనగా ఉన్న ఏరికి తింటారని ముందు. ఆఖరణ మిగిలేది తోకమట్ట, తలకాయ. 200 రూపాయలు చేప తెచ్చినోడికి ఏముంటుందండి? ఆఖరణే తోకమట్ట ఉంటుందండి. ఈ రాయి పెట్టి తోగుదానికి ఏమో తలకాయ ఉంటుందండి. ఈ మయానున్న నడుము ముక్కలను ఏమైపోతున్నాయంటే ఈ తిండిపోతులు అన్నాను చూసారండి, తిండిపోతులు వాళ్ళు ఒట్టరంగా తింటారండి. వాళ్ళని ఏమంటారంటే తిండిపోతులు అన్నారు. తిండికి పోతులు, పనికి దొంగలు. అలాంటి వాళ్ళు ఏ పని చెప్పినా చెయ్యరండి. తిండికి మాత్రం నెంబర్ 1గా ఉంటారు. వాళ్ళనే తిండిపోతులు అన్నారు. దానికి దేవుడు ఏమంటున్నాడు మరో చోట, నీవు తిండిపోతు అయినట్లయితే, నీవు తిండిపోతు అయితే నీ గొంతుకు ఏం పెట్టుకోవాలంట? కత్తి పెట్టుకో. ఎందుకని కత్తి పెట్టుకోవాలి? నువ్వు అతిగా తిన్నావనుకో ఏదో ఒక రోగం నీ ఇంట్లో ప్రవేశించాలి. అంచేత అతిగా తినడం ఒకటి మొట్టమొదటిది సోమరిపోతు, రెండవది నిద్రపోతు, మూడవది తిండిపోతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 మనిషిని నాశనంలోనికి నడిపిస్తాయండి. అర్థమైందా? ఈ 3 మనిషిని ఎక్కడ తీసుకెళ్తాయంట? నాశనంలోనికి తీసుకుపోతాయి. చివరికి మనం వండుకున్నది కూడా తినలేనటువంటి పరిస్థితి మనకి కలుగుతుంది అని బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు ఆహారం కావాలి, మంచిదే. ఆహారం కావాలి. ఆహారం కావాలని చెప్పి 24 గంటలు తింటానే కూర్చోకూడదు. కుండ మెడ కట్టుకుని తింటానే కూర్చోకూడదు. తాగితే రోజు 3 పూటలు తిన్నాం అనుకోండి, అటు తప్పనిసరిగా రోగగ్రస్తులు అయిపోతారు. ఆడదైనా మగోళ్ళైనా. ముమ్మాటికి రోజు 3 గిన్నెలు తింటే కనుక ఏదో రోగం వస్తుంది. అర్థమైందా? ఒక పూట తిన్నవాడు ఎవడంట? అమ్మా, ఒక పూట తిన్నవాడు యోగి. అర్థమైందా? 2 పూటలు తిన్నవాడు అయ్యో చెప్పండి నమ్మకంత యోగి ఒక పూటే తింటాడు కాబట్టి వాడికి ఏ రోగం రాదు.
అంచేత సంసారం 2 పూటలు తినాలి. పొద్దున్న సాయంకాలమే తినాలి. 2 పూటలు 2 ఆహారం 2 పూటలు తిన్నవాడికి కొంచెం ఆరోగ్యం బాగానే ఉంటుంది. 1 పూట తిన్నవాడికి డాక్టర్తో పని ఉండదు. 3 పూటలు తిన్నవాడికి నెలకు 30 రోజులు హాస్పిటల్ చుట్టూ తిరగవలసిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నువ్వు తిండిపోతు అయితే కనుక నీ గొంతుకి ఏం పెట్టుకోవాలంట? కత్తి పెట్టుకోవాలి. తిండిపోతులు ఏమవుతారో తెలుసండి, ఉన్నదని అతిగా తిన్నామనుకో లేనిపోని రోగాలన్నీ కొనుక్కు తెచ్చుకున్నట్టు ఉంటుంది. అవునే కదంటారా? అంచేత ఉన్న కొంత హెల్తీగానే తినాలి, లేకపోయినా కొంత హెల్త్ అనేటువంటిది ఉండాలండి. హెల్త్ లేదనుకోండి చాలా ప్రమాదం. కాయ నిండా నీళ్ళు వేసి నువ్వు ఇళ్ళలో గుంజు కొద్దుతాయి కదలో. అలా బరీగా తినేసామనుకోండి మనకేమవుతుంది? ఊపిరి ఆడదు. ఊపిరి ఆడదండి. ఊపిరి ఆడకుండా ఏమవుతుందండి? ఆపసభలు వస్తాయి. ఇసులుగా రెట్టి ఇసురుకోని పైన ఫ్యాన్ తిరుగుతున్నా సరే చెమటకి గాలి సరిపోదండి. ఇసులుగా రెట్టి ఇసురుతూ ఉంటే కారణం ఏంటంటే ఊపిరి ఆడదనమాట. ఓ ముద్ద ఎక్కువైందనుకోండి, ఇప్పుడు రేపు మాపు సత్య ముసలు ఉన్నారు, పచ్చిరోలు సెంచికలు ఉంటారనుకోండి ఓ ముద్ద ఎక్కువ తింటారు. పప్పు గోంగూర ఉండారనుకోండి ఓ ముద్ద ఎక్కువ తింటారు. అవునా? చింతకాయ పప్పు వండుకున్నారనుకోండి ఓ ముద్ద ఎక్కువ తింటారు. ఆ ముద్ద ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుంది? మాట్లాడలేదు. అది ఆపసభలు వస్తాయి అక్కడి నుంచి. ఓ బాధ కదండి. అంచేతే దేవుడు మనకి ఎంత ఇచ్చినా మనం ఎంత తినాలో అంత తినాలి. ఎంతసేపు పడుకోవాలో అంతసేపు పడుకోవాలి. ఎంతసేపు పని చేయాలో అంతవరకు పని చేయాలి. పని చేయడం మానేసి ఏమండి 24 గంటలు తినేసి 24 గంటలు నిద్రపోయి 24 గంటలు కూడా మనం అటు ఇటు సోమరులుగా ఉంటే కనుక దానివల్ల మనకి అనారోగ్యం అయిపోయి బలహీనం అయిపోయి మన రెక్కల కష్టంతో పట్టుకెళ్ళి ఎవరికి ఇవ్వాలంట? ఆసుపత్రులకు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకలి అయినప్పుడు పుల్లుగా తినేయండి. ఆకలి అయినప్పుడు సరదా కోసం తిరగండి. అందరూ తిన్నారు కదండి, మనం కూడా తిన్నాం అనుకోండి అప్పుడే వస్తుంది లేనిపోయిన రోగం. ఆకలి అయినప్పుడు తినడం మానేయాలి. అంచేత ఈ 3 రకాల పోతులకి మనం దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పోతు ఏం పోతమ్మా? సోమరిపోతు, ఏ పని చేయదు. చివరికి దేవునికి కూడా ప్రార్థన చేసేటువంటి మనసు ఉండదు. మనసు ఉన్నా కానీ మంచం నుంచి లేవలేని పరిస్థితి అనమాట. చేద్దాంలే, చూద్దాంలే, ఇంకా పోయి టైం ఉంది కదా, ప్రార్థన చేయడానికి వాయిదాలు పెట్టుకుంటుంటాం. మొన్న మనిషిని అన్నా నేను, అమ్మా యేసుప్రభు దేవుడమ్మా, ఆయన సర్వ ప్రపంచాన్ని సృష్టించిన వాడమ్మా, మానవ నిర్మాణకుడమ్మా, యేసుప్రభుని నమ్ముకో తల్లి, యేసుప్రభుని నమ్ముకొని పోనీ కనీసం నీకు వారం రాకపోయినా పోనీ మెల్లిగా నీ ఖాళీగా ఉన్నప్పుడే వస్తూ ఉండమ్మా, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదింతాడు, దీవింతాడు అని చెప్పాను నేను. చెప్తే ఆవిడేమందంటే, అయ్యా మాకు పిల్లలు ఉన్నారయ్యా, పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, మరి అక్కడ కాళ్ళు కడగాలి, అవి చేయాలి ఈ చేయాలి అన్నాడు. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు, పెద్దవాళ్ళు చేశాడు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలంటే దేవుడు వాళ్ళ జీవిత భాగస్వాములు ఎలాంటి వాళ్ళు ఉండాలో, మీ అమ్మాయికి ఆ భర్త ఎలాగ ఉండాలో, మీ అబ్బాయికి కోళ్ళు ఎలాంటిది రావాలో దేవుడు ముందుగానే నీకంటే నాకంటే ఆయన సిద్ధపరుస్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అంచేత నీ పిల్లల్ని ఇచ్చిన దేవుడు నీ పిల్లలకి పెళ్ళి చేయడా? చేస్తాడు. నువ్వు అసలు నమ్ముకు చూడు, దేవుడిని నమ్ముకో, మారు మనసు పొందు, రక్షణ పొందు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దీవింతాడు. మేము కూడా ఒకప్పుడు విగ్రహారాధకులమే, మేము కూడా అన్య మార్గాలు నడిచిన వాళ్ళమే. కానీ సత్యాన్ని తెలుసుకున్నాం, అసత్యాన్ని విడిచిపెట్టాం, యేసుని వెంబడిస్తున్నాం. మేము పొందుకున్న సంతోషము, మేము పొందుకున్న ఆనందం మీరు కూడా పొందుకోవాలని ఈ వాక్యము మీకు చెబుతా ఉన్నాను. మీరు రక్షణ పొందితే మాకేదో లాభం అని కాదు, మీరు మారు మనసు వస్తే మాకేదో ఒక కలిసి వస్తుందని కాదు, మీరు బాగోవాలని దేవుని సువార్త ఉచితంగా ప్రకటిస్తూ ఉన్నాం. నీకు టీవీ చూడాలంటే అక్కడ కార్డు వేసుకోవాలి, వద్దా? వేసుకోవాలా? 250 రూపాయలు 300 కార్డు వేసుకుంటారే కానీ టీవీలో బొమ్మ రాదు. ఏమండి ఆయన? అవును, 300 రూపాయలు ఎత్తాను కానీ నీకు కార్డు సినిమాలో సినిమాలు ఏంటిది టీవీలో బొమ్మలు రావు. అలాగే ఇప్పుడు సెల్ ఉన్నదనుకోండి, దాంట్లో మళ్ళీ బ్యాలెన్స్ చేయించుకుంటారు కానీ ఫోన్లు బయట నుంచి లోపలికే రావు. దానికి కూడా డబ్బే ఖర్చు పెట్టాలి. అవునా కాదంటారా? ఇప్పుడు చచ్చికాళ్ళ మొక్కలతో నుంచి ఖాళీపట్నం వచ్చింది, ఊరినే తీసుకొచ్చాడా? దానికి కూడా ఛార్జ్ ఇచ్చుకున్నాడు కదా, వస్తానికి ఛార్జీ, వెళ్ళటానికి ఛార్జీ, ప్రతిదానికి డబ్బు 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 లేకుండా ఏ పని ఇక్కడ? మరి మీ సువార్త ప్రకటిస్తున్నాం, మీకు ఉచితంగా మీరు దగ్గర డబ్బు ఇచ్చుకున్నాం మేము. అమ్మా మాట్లాడరే, ఏది ఎత్తనట్టుగా ఉన్నారు మీరు మౌనంగానే. మీరు సువార్త వింటున్నారు, మేము వచ్చి ప్రకటిస్తున్నాం,
మీరు దేవుని కానుక వేయాలనుకుంటే వేసుకుంటారు, లేదా వెళ్ళిపోతున్నారు. అది దేవుడి కనుక దేవుని పని అనుకోండి. అయితే మేము మీ దగ్గర ఎంత అని చెప్పించుకుని మీకు సువార్త ప్రకటిస్తున్నామా? ఉచితంగా సువార్త ప్రకటిస్తున్నాం అంటే ఉచితంగా మేము ప్రకటిస్తున్నాం కాబట్టి, ఉచితంగా మేము చెబుతున్నాం కాబట్టి మా మాట అయినా దేవుని వాక్యమైనా ఎలాగుందంట? నిర్లక్ష్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎలా ఉందంటమ్మా? నిర్లక్ష్యంగా ఉంది. ఆయన అలా చెప్పుకుంటా పోతాడు, మనం వినుకుంటా పోతాం. అంతకిలో దేవుని రాగడ వస్తుంది. రక్షించబడ్డ వాళ్ళు ఎత్తబడతారు, రక్షణ లేని వాళ్ళు ఎడబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుసుకోవే ఓ మనసా, నా వెర్రి మనసా, తెలుసుకొని నీవు తెలువందమే ఓ నా మనసా. ఓ మనసా, నా వెర్రి మనసా, ఓ మనసా, నా వెర్రి మనసా. ఆ చప్పట్లు కూడా సరిగ్గా కొడతలేదు. మీరు చప్పట్లు కొట్టద్దు, జాగ్రత్తగానండి. మానవుని జన్మము పాప పంకిలమైనది, మానవుని జన్మము పాప పంకిలమైనది, అపరాధములచే బ్రతుకు మృతమైనది, అపరాధములచే బ్రతుకు మురమైనది, తెలుసుకోవే ఓ మనసా, నా వెర్రి మనసా. నా మనసులో మనం చెప్పుకోవాలి, నీ బ్రతుకు మృతమైపోయింది. అపరాధముల చేతను పాపముల చేతను నీ బ్రతుకు మృతమైపోయినప్పుడు యేసు పరలోకానికి వచ్చి భూలోకంలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడిన వారమై ఆయన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. రేపు గాలితో పోదని వస్తే ఇంటిలో ఉన్న వాడికి భద్రత, కానీ నడి రోడ్డు మీద ఉన్న వాడికి భద్రత ఎలాగుండదో దేవుని ఇంటిలోనికి వస్తే రేపు పొద్దున్న రాకడలో ఎత్తపడతావు. నీ భద్రత ఉంది నీ ఆత్మకు. ఈ శరీరం ఇక్కడ విడిచిపెడతావు, నీ ఆత్మకు భద్రత ఉండాలి. శరీరానికి ఎలాగైతే ఆహారం తింటున్నావో ఆత్మకి కావలసిన ఆత్మీయ ఆహారం కూడా నీ యొక్క ఆత్మకు అవసరమైంది. అదే దేవుని పరిశుద్ధ లేఖనములో ఉండే ఆత్మీయ ఆహారము. దేవునికి స్తోత్రం. శరీరానికి ఒక్క పూట భోజనం లేకపోతే అల్లాడిపోతావే. నీ ఆత్మకి ఆహారం అవసరం లేదా? నీ ఆత్మ బలపడక్కర్లేదా? నీ ఆత్మ స్థిరపడక్కర్లేదా? మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో అన్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడు కమ్ము. ఎంతకాలం నీవు అనారోగ్యంగా బాధపడతావు? ఎంతకాలము ఈ ఆసుపత్రుల నుంచి తిరుగుతావు? నీవు లోకంలో ఉన్న డాక్టర్ల మీద, ఈ లోకంలో ఉన్న బంధు బలగం మీద, ఈ రక్త సంబంధాల మీద, ఈ స్నేహితుల మీద ఉంచేటువంటి నమ్మకము సృష్టికర్త అయిన దేవుడి మీద ఉంచితే గనక నీ శరీరాన్ని ఆయన స్వహస్తాలతో చేసిన వాడు నీ శరీరంలో ఏ పార్ట్ దెబ్బతిన్నా ఆయన మళ్ళీ దాన్ని బాగు చెయ్యగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగు చేయగలడా చేయలేడా? ఇప్పుడు డప్పు ఉంది అక్కడ, ఆడు కొడుతున్నాడు, ఆడు బద్దలు కొట్టేయడం అనుకోండి, దాన్ని మళ్ళీ ఎవడు చేయాలి? దాన్ని తయారు చేసినోడు మాత్రమే దాన్ని చేయగలుగుతాడు. అవును కదమ్మా? ఇప్పుడు మోగుతుంది, మొన్నటిదాకా పలకలేదు. మన మీటింగులకు ముందు పట్టుకెళ్ళి బాగు చేయించుకొచ్చాం. అది ఎక్కడికో భీమవరం పట్టుకెళ్ళి చేయించుకొచ్చాం. అది ఆడు మాత్రమే చేయలేదు, కానీ మనకు కూడా చేతులు ఉన్నాయని చెప్పి మనం చేయగలమా? దీన్ని చేయలేం. పులిపేటు ఉంది కదండి, ఈ పులిపేటు ఎక్కడో చేయించుకొచ్చాం. దీనికి రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం అంతమంది ఉన్న అందరం కలిసి దీన్ని బాగు చేయగలమా? ఎందుకని అమ్మా? ఎందుకు చేస్తుంది? ఆడుకునే 2 కాళ్ళు 2 చేతులే, మనకున్న 2 కాళ్ళు 2 చేతులే. ఆడు ఒక్కడో దీన్ని బాగు చేస్తాడు, ఎంతమంది మన దీని పని. అందుచేతనే చేసేవాడే దీన్ని మళ్ళీ బాగు చేయాలి. కనుక మనం చేసిన వాడే మనల్ని మళ్ళీ బాగు చేయాలి. ఆయనే పరలోకమందు ఉన్నటువంటి పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. ఎంతకాలం దేవుని సేవకుడు చెమట ఊడ్చి బట్టలు తడిసి వాక్యము బోధిస్తూ ఉంటే నిర్లక్ష్యంగా వాక్యం ఈ సేవతో వింటున్నావు, ఆ సేవతో విడిచిపెట్టేస్తున్నావు. రేపొద్దున నష్టపోయేది నీవే, కానీ సంఘము కాదు, సేవకుడు కాదు. ఎన్నిసార్లు గద్దించినా ఎనని వారికి ఏమవుతుందంట? శాపం హఠాత్తుగా వచ్చి పడిపోద్దంట. చెప్పదంటండి.
వచ్చే ముందు ఇప్పుడు రోడ్డు అంటే వెళ్తున్నామండి, కాంచాడు కూంచాడు ఉరువులు మెరుపులు కేకమడలో మేఘం పట్టేస్తుంది. ఆ పొలాల్లో పచ్చగొట్ట కొత్తకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆ దోళ్ళకి గడ్డి కోసేవాళ్ళు, దోళ్ళ మేపేవాళ్ళు, రకరకాల మనుషులు ఉంటారు. అలాంటి ఆయన ఏ పీడికైనా పడి మీద పడి కాలిపోతే దానికి ఏమైనా భద్రత ఉంటుందా? వచ్చే ముందు చెబుతుంది అది. పిడికి హఠాత్తుగా ఎలా వచ్చి మీద పడిపోతుందో అలా ఎన్నిసార్లు గద్దించినా వినని వారికంట శాపము హఠాత్తుగా వచ్చి పడిపోతాడు. దేవునికి స్తోత్రం. రే వీళ్ళిద్దరైనా మొదలెట్టారు ఇక్కడ. ఏంటది? గెలుకొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సోమరిపోతి తనం ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది. రెండవది ఏటమ్మా? రెండవ తనం నిద్రపోతుతనం. సోమరితనము, నిద్రపోతుతనము. మూడవది తిండిపోతుతనము. ఈ మనిషిని నాశనములో నడిపింతాయి. అంచేత పగలున్నంతసేపు పని చేయాలి, రాత్రి అయిన తర్వాత పండుకొని నిద్రపోవాలి. రాత్రంతా మెలకుగా ఉండి పగలంతా నిద్రపోతే కుటుంబానికి ఏమవుతుందమ్మా? దరిద్ర దేవత ఇంటిలోనికి ప్రవేశిస్తుందంట. దేవునికి స్తోత్రం. అంచేత దేవుణ్ణి నమ్ముకోండి, రక్షణ తీసుకోండి అయ్యా అని చెప్తున్నాను. పిల్లలు పెళ్లి చేసుకోవాలంట. పెళ్ళిళ్ళు అయిందాక ఎదురు చూస్తుండే అన్నాను, ఈ రాత్రి నీకు గుండాకి సత్య కనుక రేపు పొద్దున్న ఎక్కడ తీసుకుంటావు బాప్తిసం అని అడిగాను నేను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీకు గుండాకి సత్య రేపు పొద్దున్న నువ్వు బాప్తిసం ఎక్కడ తీసుకుంటావు? ప్రియమైన దేవుని బిడ్డ, సావాలని కోరుకోవట్లేదు, కానీ రేపుడు రోజు మంది కాదు. నిన్నటి దినము తీరిపోయినప్పు లాంటిది. నిన్నటి దినము తీరిపోయినప్పు లాంటిది. దినం తిరిగి మళ్ళీ రాదు. ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి బహుమతిగా ఇచ్చినటువంటి దినం అండి ఇది. ఈ రోజే మన దినము, ఈ సమయం మన సమయము, ఈ సమయమే మంది. రేపు నీది కాదు. రేపుడికి వాయిదా వేస్తావా? రేపుడికి వాయిదా వేస్తావో? రేపు నువ్వు ఉంటామో, నేనుంటామో, ఎవరు ఉంటామో, ఎవరు పోతామో? నీ రాకడ ఎప్పుడో తెలియదు. దేవుని రాకడ మనకి తెలుసా? నీ పోకడేమన్నా నీకు తెలుసా? తెలియదు. దేవుని రాకడ మన పోకడ రెండు కూడా ఏమైనాయి అంట? మరుగు చేయబడ్డాయి. కనుక దేవుని వచ్చినా ఎత్తబడితే విడవబడతావు. నీవు ఒకవేళ ఈ రాత్రి ఒకవేళ పోతే కనుక నరకానికి పోతా, కానీ పరలోకానికి దారి ఉండదు. ఎంతకాలం వాక్యం అన్నా, ఇన్ని కానుకలు ఇచ్చినా, ఇన్ని ప్రార్థన కూడా పెట్టుకున్నా, రక్షణ అనే టిక్కెట్ కనుక నీకు లేదనుకో, డైరెక్ట్గా ఎక్కడ తీసుకెళ్తాడంటాడు? అదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మొగల్తూరులో బస్సు ఎక్కి ఏమండి మచిలీపట్నంలో దిగామనుకుని టిక్కెట్ లేకుండా ఈ లోక చెక్కింగ్ చేసి కూడా ఎక్కడో దారిలో పట్టుకుంటాడు. అవునా? కర్మశాలకు పట్టుకున్నాడు అనుకో, ఎక్కడ తీసుకెళ్తాడు? అయ్యా నీకు దండం పెడతానయ్యా, టిక్కెట్ వంట కదా, ఈ 500 చేతితో పెడతానయ్యా, లేకపోతే 1000 రూపాయలు తీసుకుంటే ఈ డబ్బుల సంగతి నాకు కాదు, కానీ పోలీసుడికి చెప్పి దగ్గర నటరాబాయ్ అని చెప్పి ముందాన్ని తీసుకెళ్ళి అని ఎక్కించి డైరెక్ట్గా ఎక్కడ తీసుకెళ్తారంట? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే లోపల ఏం చేస్తారు? తాళం వేసి 4 కోళ్ళ పొడుతారు. అక్కడ జరిగేది అదే కదా. అవునా? 100 రూపాయలు టిక్కెట్ తీసుకుంటే నీకు జబ్బు కూడా గొడవ ఉంటుందా? టిక్కెట్ లేని ప్రయాణం జైలు గోళమయ్యానికి ఎలా తీసుకెళ్తుందో, రక్షణ లేనటువంటి జీవితం కూడా డైరెక్ట్గా నరకానికి తీసుకుపోద్దంట. ఇప్పుడు మీరేమంటారు? రక్షణ తీసుకున్న వాళ్ళు ఒకటేనా? టిక్కెట్ తీసుకున్న వాళ్ళు ఒకటేనా? అలాగైతే చెల్లినప్పుడు చచ్చిపోయిన టిక్కెట్ తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోమ్మా. ఆర్టీసీ బస్సు ఎక్కేసి టిక్కెట్ తీసుకోకు, అక్కడ తీసుకుపోతాడు. దేవునికి స్తోత్రం. అంచేత రక్షణ అనే టిక్కెట్ తీసుకోండి అని చెప్పాను నేను ఒక ఆమెకి. సరేనండి చూస్తానంటుంది, 4 రోజులు మట్టి చూస్తానంటుంది. చివరికి నేను ఇదే అన్నాను, దేవుని ఉగ్రత రాకుండా దేవునికి లోబడు, దేవుని వాక్యానికి లోబడు, దేవుని సేవకుడు మాటలేందు లక్ష్యం ఉంచు, మారు మనసు పొందు, రక్షణ పొందు. నీ మీద బరుబారాలేం దేవుడు పెట్టట్లా. నువ్వు పెళ్ళిళ్ళకి వెళ్ళు, దినాలకి వెళ్ళు, తద్దినాలకి వెళ్ళు, నీకు ఆటంకం ఏమీ లేదు. ఆవిడ అందే, అయ్యా రేవులోకి తీసుకెళ్ళి గాజులు బద్దలు కొట్టేస్తారంట కదా, బొట్టు తుడిచేస్తారంట కదా, కాలం కూడా చేసే పని అంతా చేస్తారంట కదా, మా అత్తగారు ఎప్పుడో చూసిందంట ఆవిడ అన్నది మాట అంది. అమ్మ నేను ఎప్పుడన్నా చెప్పాను మీకు బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలని? అది ఆవిడ పనికి మాలినాడు ఆవిడ చెప్పుకుంటాడు. నేను చెప్పలేదు ఎప్పుడు, అలాంటి బోధన ఎప్పుడు మా సంఘంలో చేయలేదు. అంచేత నువ్వు బాప్తిసం తీసుకో, ప్రభువుని అంగీకరించు. దేవుడు అప్పుడు నిన్ను మాట్లాడతాడు నీతోటి. దేవుని ఆత్మ నీలోనికి వస్తుంది. అప్పుడు ఆత్మ నీకు ఎలా నడిపినప్పుడు
అలా నడుద్ది కానీ, అంతేకాని నువ్వు అది ఇచ్చేసాను నేను మాత్రం అన్నమ్మా అన్నాను. సరే ఇక ఆయన్ని అడగండి సారి. ఎవరిని? వాళ్ళ ఆయన్ని అడిగింతాను. ఇవాళ రేపు మా పాస్టమ్ గారి చేత అడిగింతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, ఒకడు నశించిపోతుంటే దేవుని ఆత్మ చింతించదంటండి. దేవుడు చింతపడతాడంట. నశించడి లోకములో నివసించవు కలకాలం, నశించడి లోకములో నివసించవు కలకాలం, జాగిల పడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని, జాగిల పడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్వరపడాలి, మారువంటి పొందాలి, రక్షణ పొందండి, ప్రభు రాకడికి సిద్ధపడి కలిగి ఉండండి. ఆయన ఎప్పుడైనా రావచ్చు, మనం ఎప్పుడైనా పోవచ్చు. రెండింటికి గ్యారంటీ మాత్రము లేదు. ఏ సమయానైనా జరగవచ్చు. అప్పుడు గాబ్రియల్ గారు మొగల్తూరు నుంచి వచ్చి 30 సంవత్సరాలు సేవ చేసి ఆయన అన్ని సార్లు మనం ఒత్తినా నేను ఈ చెవితో నా చెవును ఉట్టు పెట్టేసానే, అయ్యో ఒక్కసారి ఈ మాట వింటే నాకు పరిస్థితి రాకపోనే, అప్పుడు ఏడ్చిన ప్రలాపించిన ప్రయోజనమేమీ ఉండదండి. దేవుడు నమ్ముకున్న కుటుంబాలు దేవుడు కార్యాలు చేస్తాడు, అందులో ఏమాత్రము సందేహము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటిది రక్షణ అవసరం. నువ్వు రక్షణ కలిగి ఉండాలి. సోమరితనాన్ని విసర్జించాలి. సోమరితనం నీలో ఉండటానికి వీలు లేదు. కష్టపడి దేవుని కొరకు పనిచేస్తే దేవుడు నిన్ను పోషిస్తాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. సోమరితనాన్ని పక్కన పెట్టి శక్తి వంచన లేకుండా దేవుణ్ణి స్తుతిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుడిని మహిమపరిస్తే దేవుడు నిన్ను నీ పిల్లలను కూడా పోషిస్తాడు ఆయన. సోమరితనం అయితే ఏమవుతుంది నీకు? ఏమండి, సోమరితనం నువ్వు ఏమైనా బ్రతకలవా? చూడండి, మొట్టమొదటిది సోమరిపోతూ, రెండవది నిద్రపోతూ, మూడవది తిండిపోతూ తనం, నాలుగవది చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ రకాల 3 రకాల పోతులు కనుక నీలో ఉన్నాయా? ఈ 3 రకాల పోతులు ఏం పోతులమ్మా? సోమరిపోతూ, నిద్రపోతూ, అమ్మ మాట్లాడరా, తిండిపోతూ. ఈ 3 పోతులు కనుక మీలో ఉన్నాయనుకోండి, 4వది జరిగేది ఏంటో చూద్దాం. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 11:6 చూద్దాం ఒకసారి. చూడమ్మా, 11:6. ఈ 3 పోతులు కనుక నీ ఇంట్లో ఉన్నా, నీ ఒంట్లో ఉన్నా జరిగేది ఏంటో చెప్దాం. సరిగ్గా చూడమ్మా. కాదు, 11:6. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. ఏం చదువు? 6వ వచనం. అందుచేత అని ఉంటుంది అక్కడ. ఏం చదివా నువ్వు? అందుచేత అని ఉంటుంది. ఈ 3 నీలో ఉంటే, ఎక్కడుంటేని నీలో కానీ నీ ఇంట్లో కానీ వీళ్ళు 3 కనుక నువ్వు పెంచి పోషించావు అనుకో, ఎవడా 3? ఎవరు? సోమరిపోతూ, నిద్రపోతూ, తిండిపోతూ. ఈ 3 పోతులు కనుక మీ ఇంట్లో ఉన్నాయనుకో, 4వది ఏంటో చూడాలి ఇక్కడ. అందుచేత దోపుడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ వద్దకు వస్తుంది. ఎవరి వద్దకు వస్తుంది? నా వద్దగా. ఎవరి వద్దకు వస్తుంది? ఎవరి వద్దకు వస్తుంది? ఇప్పుడు మీరు చెప్పాలి. ఈ దరిద్రము ఎవరి దగ్గరకు వస్తుందంటే, ఈ 3 పోతులు ఎవరింట్లో ఉన్నాయో, ఈ 3 పోతులు ఎవరు ఒంట్లో ఉన్నాయో, వాళ్ళు ఒంట్లో ఉన్న దాన్ని బట్టి వాళ్ళ ఇంట్లోనూ ఏమొస్తుందంట? మాట్లాడలేదు మీరు, పొట్టిదాడు చూస్తున్నారు మీరు నన్ను. ఒంట్లో ఈ 3 ఉంటే ఇంట్లో ఏమొస్తుందంట? మాట్లాడరామమ్మా. ఒంట్లో 3 ఉంటే ఇంట్లో ఏమొస్తుంది? దరిద్రం వస్తుందని దేవుడు చెబుతున్నాడు. అంచేత ఈ దరిద్రానికి హేతు ఎవరంట? ఎవరు? దేవుడా? మరి ఎవరు? మీ ఆయన? మీ పిల్లల? నువ్వే, నేనే. ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకున్నాం కదా. దేవుడిని నమ్ముకున్నవాడు మనం ఏం చేయాలి? నిద్రపోతులుగా, తిండిపోతులుగా, సోమరిపోతులుగా ఉండకూడదు. ఏమైతే ఉండకూడదా 3 మనలో ఏం చేస్తున్నాం? పెంచి పోషిస్తున్నాం.
ఈ మూడు మనలో ఉన్నాయి కాబట్టి మన ఇంట్లోకి వచ్చేస్తుంది దరిద్రం వస్తుంది. పొద్దున గంటలకు కట్టబడుతున్నా కానీ తెల్లారితే ఇంట్లో రూపాయి ఉన్నట్లా ఏమంటే ఉంటుందా? ఉండలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఈ దరిద్రము రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మన ఒంటిలో ఉన్నటువంటి మూడు పోతుల్ని బయటికి గెంటేస్తే ఇల్లు అంతా కూడా ఎలా ఉంటుందమ్మా? అన్న వస్త్రాలతో సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉంటుంది. అంటే అప్పుడు ఏముంటుంది మన ఒంట్లోనూ? ఈ మూడు బయటికి గెంటేస్తే నాలుగోది ప్రార్థన వస్తుంది మనలోనికి. ప్రార్థనాత్మ వచ్చి మనం మండుతూ ప్రజ్వలించబడుతూ పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రార్థన చేస్తే ఈ మూడు పోతులు కూడా పటాపంచులై బయటికి పారిపోతాయి. అది బయటికి గెంటవలసిందేమో శరీరంలో పెట్టుకున్నావు, శరీరంలో ఉండవలసిన దాన్ని బయటికి గెంటేసావు కనుక ఈ రోజుని నీ కుటుంబంలో అయినా నా కుటుంబంలో అయినా ఎవరి కుటుంబంలోనైనా ఈ మూడు పోతులు ఎవరు ఒంట్లో ఉన్నాయో వాళ్ళ ఇంట్లో ఏం తాండవిస్తుంది అంటండి? ధనలక్ష్మి ఏమండి? దరిద్రము తాండవిస్తుందంట. అంచేత కొన్ని కుటుంబాల్లో ఎంత సంపాదించినా దరిద్రానికి హేతు ఏమిటంటే మన విశ్వాస జీవితంలో ఏమైతే ఉండకూడదో వాటిని ఉంచుకొని ఏమైతే ఉండవాలో దానిని బయటికి పారదోలని కారణం చేతనే మన కుటుంబాల్లో ఈలోగా దరిద్రం వేలాడుతాం. దేవునికి స్తోత్రం. కొంతమంది అంత కష్టపడతారు. మూడు కష్టపడుతున్నాడు, పెళ్ళం కష్టపడుతున్నాడు. పొద్దున్న సందర్లో 2 పూటలు తినడానికి రోజు కావడం కష్టమైపోతుంది. నిజంగా 2 రోజులు పని లేకపోతే పస్తులుండే రోజులు వస్తున్నాయి, పనిముట్లు తాగబెట్టుకునే రోజులు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? నీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసి కూర్చోంది. కారణం ఏంటో తెలుసా? ఆ సాతానుడికి తివాసు వేసి కూర్చున్నాడు. నిన్ను దరిద్ర కొట్టుతానుగా గొట్టోడిగా చెయ్యాలి అని చెప్పి వాడు తివాసు వేసి కూర్చున్నాడు. నీ ఇంట్లో సాతానికి చోటు ఉండకూడదు. ఈరోజు దేవుడు నీకు సెలవిస్తున్నాడు. వ్యక్తిగతంగా నీ గురించి మాట్లాడుతున్నాడేమో. నీ ఇంట్లో ఒకవేళ నువ్వు సాతానికి చోటెత్తున్నావేమో. నీ దరిద్రానికి హేతు అదే. సోమరితనము, తిండిపోతుతనము, నిద్రపోతుతనము, ఈ మూడు విసర్జించిన రోజుని తూగుతా నీ కుటుంబం ఆయురారోగ్యాలతో సంపదలతో నిలబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, దరిద్రము ఏమవుతుందంటే దరిద్రులకు హేతు అవుతుందంటండి. ఈ మూడు నీ ఇంట్లో ఉండడం వల్ల నాలుగోది దరిద్రతో రావటానికి ప్రధానమైన కారణము ఈ మూడు పోతులు నీ ఇంట్లో ఉన్నందువలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మళ్ళీ అంటున్నాడు, ఓ సోమరి, ఎందుకు నువ్వు దరిద్రాన్ని అనుభవించవలసి వస్తావు? ఎందుకు అనుభవించినావు దరిద్రాన్ని? యా చేతిలో రూపాయి ఉండదే, ఎవరు కొనుక్కు తిందామంటే 10 రూపాయలు చేతిలో ఉండవే, ఓ సోడా తాగుదామంటే కనీసం 5 రూపాయలు చేతిలో ఉండవే, తినేవాళ్ళు చూసి తాగేవాళ్ళు చూసి ఆడ మొక్కలు ఏడు మొక్కలు చూసి నువ్వు బాధపడుతున్నావే. ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు నీ చేతులతో నువ్వే దరిద్రాన్ని తెచ్చుకొని బాధలు తెచ్చుకుంటున్నావు కావాలని దేవుని వాక్యం జలవస్తుంది. అంతే అన్నాడు, ఓ సోమరి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి నువ్వు. నీ హేతువుకి నీ దరిద్రానికి కారణం ఏంటి? అట్లా బయటికి పంపించి మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ చెప్తున్నాడు. చూడు 6:8 సామెతలు 6:8 త్వరగా చూడండి. ఏవి అవి అంటే క్షేమలు. మళ్ళీ ఇక్కడికి రావాలి మీరు. మీ దరిద్రానికి కారణం ఏంటి? క్షేమల దగ్గరికి వచ్చి నేర్చుకోండి అన్నాడు మళ్ళీ దేవుడు. అవి అనగా క్షేమలు యాసవి కాలం మందు ఆహారము సిద్ధపరచుకొని దాచుకుంటాయంట. యాసవి కాలము ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట. మనం ఏం చేస్తామంటే, మనం అంటే మీరు కాదు, నేను చేసేవాడిని గతంలో. యాసవకాలం వచ్చేదాడు పోతాడు కళ్ళు దొరికేదండి. ఏ తాడికాడికి వెళ్ళా పోతాడు కళ్ళు దొరికేది. ఇంటికాడికి ఒక ఎండు చేప కాల్చుకుని లేకపోతే ఒక బూడిద గుమ్మడికి కూడా ఏం కాల్చుకును ఆ తాడి కిందకి వెళ్ళి 4 లోటాల కళ్ళు తాగి ఏదో నంచెట్టుకుని ఇంటికి వచ్చాడు మధ్యాహ్నం 3 అయ్యేది. తింటే తిన్నట్టు లేకపోతే వచ్చి పండుకున్నట్టే. బాగా గమనించండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యాసవి కాలము తాగి తిని సుఖించే కనుక ప్రారంభంలోనూ రేపొద్దున వర్షాకాలం వచ్చాడు బాధలు పడవలసిన పరిస్థితి వస్తుందంటారా? రాదంటారా? వస్తుంది కదా. మనకు తెలుసు రేపు వచ్చేది వర్షాకాలం. యాసకాలం వెళ్ళిన తర్వాత వర్షాకాలం వస్తుంది. 4 రోజులు తుఫాను పట్టినా 10 రోజులు తుఫాను పట్టినా పిల్ల పాపలో ఇంట్లో పస్తున్న వాళ్ళకి వస్తుంది. అంచేత 4 రూపాయలు ఇప్పుడే యాసకాలం, 4 రూపాయలు వ్యవసాయం ఇదే వాతావరణం బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, పనులు ఉన్నప్పుడు 4 రూపాయలు. జాగ్రత్త పెట్టుకోవాలనే జ్ఞానం ఎవరికి ఉండాలి? భర్తగా భార్యగా? అమ్మ, భర్త బాగా డబ్బులు ఉంటే ముందుకు వెళ్తాడు. భార్య ఏం చేయాలి?
జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. ఎవడు దాయాలంటున్నాడు? ఎవడు ఎరా అది నిజమే చెప్పింది. మగోడు ఖర్చు పెట్టినా కానీ ఆడది 4 రూపాయలు జాగ్రత్త చేయాలి. మగోడి దగ్గర ఉన్న డబ్బులేమో మగోడు మందు తాగేసి ఆడదాని దగ్గర ఉన్న డబ్బులేమో ఒక్క సామాను కొన్నదానికో రేపు పొద్దున్న తుఫాను పడితే పిల్లలకి టీ నీళ్ళు ఉండవు, టిఫిన్ కూడా ఏమి ఉండవు. అంచేత ఆడవాళ్ళు ఎలా ఉండాలంట? జ్ఞానము కలిగినటువంటి స్త్రీల వలె ఉండాలి. కానీ జ్ఞానహీనురాలు ఏమైందండి? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంది, మూర్ఖురాలు ఎళ్ళబెడుక్కుందంట. పావుల డబ్బులు జాగ్రత్త చేయవలసిన బాధ్యత స్త్రీ మీద ఆధారపడి ఉంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, అంచేత నీవు ఎక్కడికి వెళ్ళాలి? క్షేమల దగ్గరికి వెళ్ళి వ్యవసాయకాలం అంతా కూడా అవి కష్టపడి దానికి కావలసిన ఆహారాన్ని ఏం చేస్తుందంటమ్మా? ఏం చేస్తుంది? చదవండి, అక్కడ చదవండి, వాక్యం చదవండి. యాసవ కాలము ఏంటయ్యి? క్షేమలు యాసవి కాలమందు ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయంట. ఏంటయ్యి? క్షేమలు. అట్లు పొట్ట ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? ఎంత ఉంటుందా? మీరు చెప్పండి. క్షేమలు పొట్ట ఎంత ఉంటుంది అమ్మా? మాట్లాడరా ఉండే. క్షేమలు పొట్ట ఎంత ఉంటుంది? కనబడుతుంది మన చూడటానికి. అంత నలిగా ఉంటుంది పొట్ట. అంత చిన్న పొట్ట కోసం అది ఏం చేస్తుందంట అమ్మా? ఏం చేస్తుందంట? యాసంకాలము సోమర్తనంగా ఉండగా కష్టపడి పనిచేసి వర్షాకాలానికి కావాల్సినటువంటి ఆహారాన్ని సిద్ధపరుచుకుంటుందంట. ఏంటది? క్షేమ. క్షేమ వర్షాకాలం నాటికి ఆహారాన్ని సిద్ధపరచుకుంటుందండి. యాసంకాలం అంతా కష్టపడి. అవునా కాదా? యాసంకాలం అంతా కష్టపడి 4 రాళ్ళు వెనకేసుకుంటుంది. ఏంటది? క్షేమ. మరి మనం ఏం చేస్తున్నట్టు? శుభ్రంగా తినేసి ఫ్యాన్ కింద పడుకుని టీవీ సోతో కూర్చుంటే సందడిపోతుంది. ఏంటి అప్పుడు సందడిపోయిందా? 12 గంటలు టీవీ గడి కూర్చున్నా కానీ అప్పుడు సందడిపోయిందా? మరి అరగంట సేపు మందిలో కూర్చుంటే ఏమవుతుందంట? నడుళ్ళు అవుతున్నాయి, మోకాళ్ళు అవుతున్నాయి, ఏమంటే తుంట్లు అవుతున్నాయి, అరికాళ్ళు తిప్పులు ఎక్కుతున్నాయి. ఎక్కడ కూర్చుంటే ఇన్ని రోగాలు వస్తున్నాయి కదా. మరి అక్కడ కూర్చుంటే ఏ రోగం రావట్లేదా? అసలు వచ్చిన రోగం అంతా అక్కడే వస్తుంది. మీకు కనబట్టలేదు. మీరు ఆ కూర్చునే టైం మీద ఇక్కడ కూర్చున్నారని అసలు రోగాల దగ్గరికే రావు. దేవునికి స్తోత్రం. యాసవకాల సమయంలో కష్టపడుతున్నాయి. కష్టపడి వర్షాకాలం నాటికి క్షేమలు ఏం చేస్తున్నాయంట? ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి. చిన్న పొట్ట ఉన్నటువంటి క్షేమలు అంత జ్ఞానంగా ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి. ఎంతంత తలకాయలు ఉన్నాయి, ఎంతంత ఎత్తు మనుషులు ఉన్నారు. మరి వర్షాకాలం వెళ్ళిపోయి వచ్చేటప్పటికి మీరేం సిద్ధపడుతున్నారు? వర్షాకాలం వచ్చేటప్పటికి మీరేం సిద్ధపడుతున్నారు? నువ్వేం దాసావా? రేపు వర్షాకాలం వస్తుంది కదా. అయిపోయింది, వర్షాకాలం అయిపోయింది. మే నెలతో అయిపోయింది, జూన్ నెల కూడా అయిపోయింది. ఈ జూలై నెలలో ఉన్నాయి. ఇక్కడ నుంచి వర్షాలే. వరదలు ఓ పక్కన వరదలు వస్తున్నాయి, ఓ పక్కన తుఫాన్లు వస్తున్నాయి. ఏమండే మాట్లాడండి. పైనుంచి నీళ్ళు పడతా ఉన్నాయి. బురద నీరు అంతా పైనుంచి వస్తుంది. ఈ గోదావరిలోనే వచ్చే గోదావరి నీరు అంతా ఎక్కడికి వెళ్తుందంట? సముద్రంలో వెళ్ళిపోతుందంట. మొదదాకా కంపు కొట్టిన ఇలసలన్నీ ఇప్పుడు ఏమవుతున్నాయంట? గోదావరిలోకి వలస వచ్చిందంట. ఎక్కడి నుంచి? సముద్రంలోంచి గోదావరిలోకి వలస వచ్చి పులస అయిందంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమొచ్చిందంటే అది వలస వచ్చింది. మనసు కూడా దరిదాపు 20 సంవత్సరాల క్రితమే ఈ లోకంలో నుంచి యేసు ప్రభువులకు వలస వచ్చాం. అవునా లేదా? మనం కూడా 20 ఏళ్ళ క్రితమో 10 ఏళ్ళ క్రితమో లోకం అనేటువంటి సముద్రంలోంచి ఈ గోదావరి అనే దేవునిలోనికి వచ్చాము. కానీ మనలో ఏమి లేదంట. ఇలసలాగా ఉన్నాం కానీ పులసలాగా లేదు. అక్కడ అలాగే ఉన్నాము, ఇక్కడ అలాగే ఉన్నాం. అప్పుడు అలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం. కారణం ఏంటంటే వలస వచ్చి పులస అయింది. కానీ మనం మాత్రము లోకం నుంచి దేవుడి దగ్గరికి వచ్చిన ఆ లోకాచారాలు మాత్రము. మీరు ముహూర్తాలు మానేరా? మీరు ఏమంటే టయాలు మానేరా? మీరు నాకు చెప్పకపోయినా నాకు తెలుసు. దేవుడు తెలియజేస్తాడు అండి. మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తే ముహూర్తం, బయటలోంచి లోపలికి రాస్తే ముహూర్తం. టైం ఎవరికి ఇస్తారు? మీరు పుట్టేటప్పుడు లేదు ముహూర్తం, చచ్చేటప్పుడు లేదు ముహూర్తం. చచ్చేటప్పుడు ముహూర్తం పెట్టగలవా? క్యాకెట్ ఏ వ్యాపారం పెడతాడేమో. పెడతాడా? పలానా రోజులు పోతావని ముహూర్తం పెట్టడా? పలానా రోజులు పుడతావని పెడతాడా? పెట్టడా?
ఇవన్నీ మన కల్పితాలమయాన్ని దేవుడు చూస్తాడు. ఇవన్నీ కూడా ఇవేం చూస్తున్నావు? దేవుడిని చూస్తున్నావా? ముహూర్తాలు చూస్తున్నావా? దేవుడికి తెలీదా? మాట్లాడరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఇంక నీ వాక్యాన్ని ముగిస్తాను. చివరిగా ఒక మాట చెబుతాను. చూడండి, వేసవకాలము ఆహారాన్ని చీమలు ఏం చేస్తానంట? సిద్ధపరచుకున్నాయి వర్షాకాలం తినడానికి. అందుకే సోమరి నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి బుద్ధి జ్ఞానం తెచ్చుకొని నీవు వేసంకాలము నీకు ఆరోగ్యం బాగున్నప్పుడు 4 రూపాయలు సంపాదించుకో. ఎండ కాస్తున్నప్పుడు పనిలోకి వెళ్ళి 4 రూపాయలు తెచ్చుకో. రేపు వర్షాకాలం వస్తుంది, పనులు లేని టైం వస్తుంది, నువ్వు పని చేయలేని టైం వస్తుంది. అప్పుడు ఇవి ఉంటే నీకు ఏమవుతుందంట? నీ పొట్టకి తినడానికి, నీ ఇంటి అవసరానికి నీవు ఇప్పుడు దాచుకున్నాయి అప్పుడు అవసరం అవుతాయి. అవునా? అవునా కదంటారా? అంచేత ప్రియమైన వాళ్ళారా, నేను దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని చెప్పిన మాటలు వినకుండా దేవుని చెప్పిన మాటలు వినకుండా మనం ఏం చేస్తున్నాం తెలుసండి? పాటర్ గారు అలాగే చెప్తూ ఉంటాడు, మనం ఇలా పోతానే ఉంటాం వినేసి. ఇవన్నీ ఎక్కడ కుదురుతుంది? ఆయనకంటే పర్లేదు, మనకెలా కుదురుతుంది అని నువ్వు అనుకోవచ్చు. అంటే మనలో ఏం ఎక్కువైపోయిందండి? ఇప్పుడు ఏం ఎక్కువైపోయిందమ్మా? ఏం ఎక్కువైందో చూద్దాం ఒకసారి. చూడండి 3:7 చూడండి. సామెతలు 3:7 మనలో ఏం ఎక్కువైపోయింది ఇప్పుడు? ఎవరు? నేనంటే నువ్వా? ఎవరు? నేను అంటే మరి అందరూను ఎవరికి వారే. నువ్వు చెప్పమ్మా, పండమ్మా, ఏముంది అక్కడ? ఏం చదివింది? నువ్వనా? ఏముంది అక్కడ చదివింది? ఏం చదివింది? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఒకవేళ నువ్వు ఐఎస్సి చదివినా, 10th క్లాస్ చదివినా, ఐపీఎస్ చదివినా, ఇవి ఎంత జ్ఞానివైనా, ఎంత తెలివితేటలున్నా, నేను జ్ఞానిని కదా అని నీ ధ్యానం మీద కానీ, నీ తెలివితేటల మీద కానీ, నీ సొత్తా మీద కానీ, నీ ధనం మీద కానీ, నీ వెండి మీద కానీ, నీ యొక్క భోగభాగ్యాల మీద కానీ ఆధారపడక నేను జ్ఞానిని కదా అనుకుంటే కనుక నీవు అప్పుడే మూర్ఖపు ఆలోచనలు పడినట్టు. భూమి లేదా ఒక్కడు నీతిమంతుడు లేడని చెబుతున్నాడు, ఒక్కడు జ్ఞానవంతుడు లేడు అనుకుంటున్నాడు దేవుడు. జ్ఞానవంతుడైన నీతిమంతుడైన దేవుడు అక్కడే. అందుకే ఆయన అంటున్నాడు, నేను జ్ఞానం కలిగిన వ్యక్తిని కదా అని నీ మనసులో మాత్రము అనుకోకు. నువ్వు అనుకుంటున్నావు అన్న సంగతి దేవుడికి తెలుసు. నువ్వు అనుకుంటున్నావు అన్న సంగతి దేవుడికి తెలుసు. నేను జ్ఞానిని అన్నీ నాకు తెలియదేంటి? యాసంకాలం 4 రూపాయలు తెచ్చుకోకపోతే వర్షాకాలం తినడం బాధ అనే సంగతి నాకు తెలియదండి ఇప్పుడు ఆయన చెప్పబోతేని అని నువ్వు మనసులో అనుకునేవాళ్ళు లేకపోలేదు. అనుకుంటున్నారంటారు లేదా? అనుకునేవాళ్ళు దేవునికి స్తోత్రం. అది ఎంచుకున్నారు. 3 ఉన్నారు ఇక్కడ అనుకునేవాళ్ళు. 3 ఉన్నారు. దేవునికి స్తోత్రం. మాకు తెలియదండి యాసంకాలం 4 రూపాయలు దాచుకోకపోతే మాకు ఎలా కొడుతుందని అన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కదా. ఎంత చక్కగా వింటున్నామండి వాక్యము. పాస్టర్ గారు అన్నాడంట, ఒరే ఎరుకో గోళ్ళు ఎవరు కూర్చారో మీకు తెలిసేంటి రా అన్నాడంట. సండే స్కూల్ చెప్తాను. ఎరుకో గోళ్ళు ఎవరు కూర్చొని తెలిసంటే నేను మాత్రం కూర్చలేదు మేస్తాను అన్నాడంట. నేను మాత్రం కూర్చలేదండి, ఎవడు కూర్చాడో నాకు తెలియదు అన్నాడంట. అసలు ఎరుకో గోళ్ళు కూర్చున్నాడు ఎవడో? దేవుడు. దేవునికి స్తోత్రం. ఎరుకరుగా సాతాను పట్టణము దాన్ని కూర్చున్నవాడు దేవుడే. నా ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాలు మన జాగ్రత్తగా చక్కగా నడిపించుకుంటే, వాక్యానుసారంగా నడిపించుకుంటే మన కుటుంబాలు, మన పిల్లల కుటుంబాలు కూడా ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంటాయి. వాళ్ళ గురించి మనం ఏడవలసిన అవసరం లేదు. అంచేత కొట్టేటప్పుడు కొట్టండి, తిట్టేటప్పుడు తిట్టండి, పెట్టేటప్పుడు పెట్టండి, ఎత్తుకునే టయాన్ని ఎత్తుకోండి. అన్ని రకాల పిల్లలకి నేర్పాలి. కనుక అలా నేర్చుకున్నాం కాబట్టి ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉన్నాం. అవునే కదంటారా? అది దేవునికి స్తోత్రం. నేను జ్ఞానిని కదా అని చెప్పి నీ సొంత జ్ఞానం మీద మాత్రము ఆధారపడొద్దు అంటున్నాడు దేవుడు. అదే మాటల కింద ఏముందో తెలుసా? నీ సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టి నీవు మనసు మార్చుకుని, హృదయాన్ని మార్చుకొని, మంత్రాలు తంత్రాలు యంత్రాలకి వెళ్లకుండా, ముహూర్తాలకి మూటాలకి వీటికి వెళ్లకుండా నీవు ఎవరి యందు ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి. చదువు అక్కడ. అది ఏం కలిగి అది కలిగి ఉండాలి. దేవుని ఎడలికి భయం ఉంటే నువ్వు అలాంటికి వెళ్తావా? ముహూర్తానికి వెళ్తావా? నువ్వు మంచిదంట చూస్తావా? నీ దేవుడు అంటే నీకు భయం ఉంటే, అయ్యో దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనం ఏదైనా చేస్తాడేమో మన సొంత నిర్ణయం ప్రకారం భయం నీకు
ఉంటుంది. కానీ దేవుడిని ఆరాధిద్దాం, కానీ దేవుడు అంటే భక్తి ఉంది కానీ ఏమి లేదంట అమ్మ, ఏమి లేదంట, భక్తి ఉంది కానీ భయము లేనందున మనం ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అది దేవుడు భయం ఎప్పుడోకప్పుడు తీసుకొస్తాడు. ఆయన తీసుకొచ్చే టైం హఠాత్తుగా వస్తుంది అంటాడు. చెప్పాను ఇందాక నేను, దేవుని భయం లేనటువంటి వాళ్ళకి హఠాత్తుగా శాపం వచ్చి పడిపోద్దంట. అది మనకు కావాలని తెచ్చుకోకూడదు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. యెహోవాని భయభక్తులు కలిగి ఉండు. నీ చెడుతనాన్ని విడిచిపెట్టు. ఏంటి చెడుతనం అంటాడు దేవుడి గురించి? ముహూర్తాల గురించి, తద్దినాల గురించి, పండగల గురించి, మంచి చెడ్డల గురించి ఆలోచించే ఆలోచనతో కూడా దేవుడు ఏమన్నాడు? చెడు అన్నాడు. అది నీ చెడుతనాన్ని విసర్జించు. ఒకప్పుడు ఇవన్నీ చేసావు నువ్వు. ఇల్లు కట్టుండే ముహూర్తం, ఇంట్లోకి వెళ్తే ముహూర్తం, పెళ్ళికి వెళ్తే ముహూర్తం, ఇంటికి వస్తే ముహూర్తం, అంటే ప్రతిదానికి ముహూర్తాలే. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇవన్నీ ఏమన్నాడు? దేంతో సమానంగా పోతున్నాడు దేవుడు? నీ అది దేవునికి అసహ్యమైనదంటండి. ఇది దేవునికి అసహ్యమైనదంట. నీ చెడుతనం అంతా విడిచిపెట్టాలి. ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనాన్ని అంతా విడిచిపెట్టి నిర్మలమైన హృదయంతో ప్రభు పాదాల దగ్గర నువ్వు మొర్రపెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీకేమిస్తాడో ఆఖరి ఇంకో మాట చెప్పి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. 3:8 అది నీలో ఉన్న చెడుతనాన్నంతా విడిచిపెట్టేసి యథార్థత కలిగి దేవుని యెడల భయభక్తులు కలిగి నువ్వు పరిపూర్ణమైన హృదయముతో ఏకాగ్రత కలిగి నిబ్రత కలిగి నీలో రెండో మనసు లేకుండా, రెండో తలంపు లేకుండా పరిపూర్ణంగా దేవుడికి నిన్ను నీవు సమర్పణ చేసుకుని ప్రార్థన చేస్తే, పరిపూర్ణమైన హృదయంతో నేను పరిశుద్ధుడని కనుక నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండి ప్రార్థన చేస్తే నీలో ఉన్న ఏమో అవి బయటికి తీస్తానంటున్నాడు ఆయన. నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెడితే, నీ చెడుతనాన్ని విడిచిపెడితే, నీ విడిచిపెట్టవలసిన చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేవునికి అసహ్యమైనవి నీలో నుంచి విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నీవు అది విడిచిపెట్టిన రోజుని అప్పుడు నీ దేహానికి ఆరోగ్యాన్ని నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ దేహానికి ఆరోగ్యం ఉందా? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు ఈ రోజుని? ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉన్నావా అంటే నీవు ఆరోగ్యంగా లేవు. నీవు ఆరోగ్యంగా లేకపోవడానికి గల కారణం దేవునికి అసహ్యమైనటువంటి చెడుతనం నీలో ఉంచుకున్నావు కనుక దేవుడు అంటున్నాడు, ఆ చెడుతనాన్ని నీ విసర్జించిన రోజుని నీ శరీరంలో ఉన్న బలహీనత ఏ రోగమైనా సరే తీసి అవతల పారేస్తానంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడుతనాన్ని విసర్జించు. మంచి మనసు కలిగి ఉండు. పెదవులతో మాట్లాడేది ఒక మాట, హృదయంలో ఉండేది ఒక మాట. నోరు తెరితే అబద్ధాలు. లోకంలో అన్ని అబద్ధాలు మాట్లాడేట్టు దేవుని సన్నిధిలో కూడా అబద్ధాలు, దేవుని సేవకుడితో అబద్ధాలు, దేవుని వాక్యం వింటున్న అబద్ధాలు, నోటితో చెప్పేదోటి హృదయంలో దోచుకునేదోటి. ప్రియమైన వారులారా, నీ విడిచిపెడితే నీ ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, నీ దేహానికి ఆరోగ్యం ఇస్తాడు. లేదు అది కప్పిపెట్టి కూర్చుంటే కనుక, నువ్వు కప్పిపెట్టి కూర్చుంటే నీ రోగమేని నీ తినుకుంటూ వస్తుంది లోపల. నిన్నైనా నన్నైనా ఎవరమైనా సరే ఈరోజు మనం రోగాలతో ఉన్నామంటే దేవునికి అసహ్యమైంది ఏదో మన లోపల దాచిపెట్టుకుని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇదే సత్యాన్ని మాత్రం దేవుడు చెప్తా ఉన్నాడు. నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టు, బయటపడాయి. ఒకప్పుడు నువ్వు అనుసరించావు, ఈ లోకంలోంచి పాపంలోంచి బయట నుంచి లోపలికి వచ్చావు. కానీ నువ్వు లోపలికి వచ్చా కానీ వస్తావు తాటిని మాత్రం కూడా లోకాన్ని విడిచిపెట్టా కానీ లోకాశలు మాత్రం విడిచిపెట్టలా. ఈ యొక్క లోతు భార్య కూడా సుధమ గోమర్ని విడిచిపెట్టి వెళ్ళు, అగ్ని గతగాలతో నేను తగలబెట్టబోతున్నారు, వెనక్కి తోరకుండా వెళ్ళమంటే వెళ్ళిపోతూ ఆ సూతే ఏమవుతుందిలే. చూస్తే చూసి వెనక్కి తిరిగి ఏమైపోయిందమ్మా? ఉప్పుతమ్మా కారం తమ్మా? ఎవరు చెప్పట్లేదు. ఏం తమ్మ అయిందమ్మా? ఎందుకయింది? వెనక్కి తిరిగి ఎందుకు చూసింది? దేవుడు ఏం చెప్పాడు? వెనక్కి చూడొద్దు అన్నాడు. కానీ ఏం చేసింది? చూసింది. చేయొద్దన్న పని చేసింది కనుక ఏమైపోయిందంట? ఉప్పు స్తంభం అయిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తాడు, అంతే చెప్తాడు. దేవుడు సేవకుడి ద్వారా చెప్తాడు, వాక్యం ద్వారా చెప్తాడు, దర్శనాల ద్వారా చెప్తాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎన్నిటికి మనం లోబడపోతే శాపం హఠాత్తుగా వచ్చి పడిపోద్దంట. అంచేత నీలో ఈ యొక్క చెడుని బయటపడేయాలి.
నువ్వు అనుకోవచ్చు, ముహూర్తం చూస్తే షేడ్ ఏంటండి, తాడు కట్టించుకుంటే షేడ్ ఏంటండి, యంత్రం కట్టించుకుంటే షేడ్ ఏంటండి అని మీరు అనుకోవచ్చు కదా. దేవుడు ఏమంటున్నాడు, దేవునికి అసహ్యమని ఏంటండి, అసహ్యమైన కార్యాలను నువ్వు చేస్తా ఉన్నావు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా. దేవుని హృదయాన్ని దుఃఖపరుస్తున్నావేమో జాగ్రత్త, దేవుని బాధపడుతున్నావేమో జాగ్రత్త. మరణానికి వెళ్ళిపోవాల్సిన నిన్ను నన్ను ఆయన ఇంకా భూమి మీద ఉంచాడు. మట్టి కింద ఉండవలసిన మనల్ని మట్టి మీద నిలబెట్టాడు దేవుడు. ఈ రోజున మట్టి మీద నిలబడ్డాడు దేవుని యొక్క మహాకృప. ఆయన కృప లేకపోతే మట్టి కింద ఉండాలి మనము, మట్టి మైన మీద ఉంటుంది. గొయ్యి తీసి కోతలో పెడితే మట్టి పైన ఉంటుంది మన పైన. కానీ దేవుడు మన పైన మట్టి ఉంచకుండా మన కాళ్ళ కింద ఉంచాడు అంటే అది దేవుని యొక్క మహాకృప. ఒక్కసారి ఆలోచించండి మీరు. చనిపోతే మన నెత్తి మీద మన ఇంటి మీద మట్టి ఉంటుంది, మన దేహం మీద మట్టిగా పెడతారు. బ్రతుకున్న చోట మట్టి మీద నిలబడి ఉన్నాం. ప్రియమైన వాళ్ళు, ఇలాంటివన్నీ మనం ఆలోచించకుండా మన సొంత నిర్ణయాలు, సొంత తెలివితేటలు ఉపయోగించి ఏదో 4 రూపాయలు చేతిలో ఉండేటప్పటికి కాళ్ళు ఎగరేసి నీకు సమస్తాన్ని ఇచ్చి సమృద్ధిగా భోజనం చేసి సమృద్ధిగా ఉండి నువ్వు పిల్లల పాపలతో సుఖ శాంతులతో ఆరోగ్యంతో ఉండమని దేవుడు నీకు సెలవిస్తే, దేవుడిచ్చి నీ దేవుని కొరకు ఖర్చు పెట్టకుండా దేనికోసం ఖర్చు పెడుతున్నావు నువ్వు ఆలోచించు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టకుండా నువ్వు దేనికి ఖర్చు పెట్టుకుంటున్నావు. దేవుడికి ఇవ్వవలసిన దాన్ని, దేవుని మందిరంలో ఉండవలసిన దాన్ని నీ ఇంటిలో దోచుకుంటే, నీ ఒంటిలో దోచుకుంటే రోగాలుగా దేవస్తాయి. రోగంగా దేవస్తుంది. మీరు దేవుని బిడ్డలారా, నిద్రపోతుతనం తీసిపెట్టు. నిద్రపోతుతనం, తిండిపోతుతనం, సోమరితనం, ఈ 3 పోతులు నీలోంచి వెళ్ళాలి బయటికి. ఈ చెడు అనేటువంటిది విడిచిపెట్టాలి. దేవుడు అంటున్నాడు, నీ ఆరోగ్యానికి, నీ దేహానికి నేను ఆరోగ్యాన్ని, నీ ఎముకలకు సత్తునిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుని ఏమక్కర్లేదండి. మెట్లు ఎక్కితే ఒకవేళ మడం ఏదన్నా బెనికి తూలి కిందటం అనుకోండి, హాస్పిటల్కి వెళ్తే ఏమంటాడు, నరం చిట్లిపోయింది, ఎముక చిట్లిపోయింది, నరం నలిగిపోయింది. చూసారండి, చంటి పిల్లలకు కూడా ఈ రోజుని నీ ఎముకలైనా నీ నరాలైనా ఇవాళ స్ట్రాంగ్గా దేవుడు ఉంచాడంటే దేనికోసం? నువ్వు భక్తురాలు అని కాదు, భక్తుడు అని కాదు, ఆయన కృప చేత జ్ఞాపకం చేసుకొని నీలో ఉన్న సోమరితనాన్ని విడిపించడం కోసం ఈరోజు దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైనా ప్రభువా ప్రార్థన చేయవలసిన సమయాన్ని నేను సోమరితనాన్ని అనుసరించనన్ను. ఆయన ప్రార్థన చేయవలసినంత చేయట్లేదు, చప్పట్లు కొట్టగలిగినంత కొట్టట్లేదు, పాటలు పాడగలిగినంత నేను పాడలేదయ్యా, నీ కార్యాలు చేయగలిగినంత నేను చేయట్లేదు ప్రభువా. ఆత్మీయ సోమరితనాన్ని తీసివే ప్రభువా, ఆత్మీయ సోమరితనాన్ని నా నుండి తీసివేయి. ప్రార్థన చేద్దాం, కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. నీ ఒంటిలో ఏ రోగం ఉన్నా సరే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను నీ దేహానికి ఆరోగ్యాన్ని, ఎముకలకు నేను సత్తువునిస్తాను అంటున్నాడు. నీ దేహానికి ఆరోగ్యమైన, నీ ఎముకలు సత్తువైన నువ్వు కావాలని కోరుకుంటే కనుక, నీలో ఒకవేళ దేవునికి అసహ్యమైనది ఏదైనా ఉంటే ఇప్పుడే తీసేసుకుని పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు, నాకు, మనందరికీ కూడా మన దేహానికి ఆరోగ్యం ఇచ్చి మన ఎముకలను గట్టిపరిచి ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. ప్రార్థన చేయండి, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఎక్కువగా ప్రార్థనలో గడపవలసినటువంటి దినాలు. సోమరితనం వద్దండి. ఈరోజు మనం 3 పోతుల గురించి అన్నాం. ఒకటి ఏంటమ్మా? ఒకటి సోమరిపోతు, రెండవది నిద్రపోతు, మూడవది తిండిపోతు. ఈ యొక్క 3 పోతులు కూడా నీ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే కనుక, నీ ఒంటిలోంచి బయటికి వెళ్తే నీ ఇంటిలో దేవుడు ఏమిస్తాడంట? సమృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం మనకిని, అలాగే యొక్క దూరశ్రమంతం ద్వారా వాక్యం వింటున్న వారికి, వీడియో ద్వారా అనేక మంది వాక్యము వింటూ ఉన్నటువంటి వారికి కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు అందరికీ వందనాలు. తలల